ఒకానొకప్పుడు నేను ఒక పత్రికలో దేవుడు అంటే ఒక దైవజనుడు రాసిన పత్రికలో చదివిన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే అమర్ అనే ఒక పేరు గల ఒక వ్యక్తి తనకి చాలా లీస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక మంచి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు. అయితే తను అక్కడికి వెళ్ళగానే చాలా మంది అంటారు, మాకు క్వాలిఫికేషన్స్ చాలా నీకంటే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ నువ్వు దానికి సెలెక్ట్ అవ్వు అని చెప్తే అతను చాలా నిరాశపడతాడు. కానీ ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూ చేసే ఆయన ఆ కంపెనీ యజమాని, బాబు నీ పేరేంటని అడిగినప్పుడు నా పేరు అమర్ సార్ అంటే యువర్ సెలెక్టెడ్ అని చెప్తారు. బయటకు రాగానే అతను ఆశ్చర్యపోతాడు. మిగతా వారందరూ అదేంటి ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్న మేము సెలెక్ట్ అవ్వలేదు కానీ నువ్వెలా సెలెక్ట్ అయ్యావు అంటే, అప్పుడు ఆ CEO గారు, ఆ యజమాని గారి పర్సనల్ అసిస్టెంట్ చెప్తారు కదా, ఈయనకి ఒకే ఒక్క కొడుకండి, ఆయన పేరు అమర్, ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు, తన బిడ్డ పేరు మీకు ఉంది కాబట్టి మీ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా మీకు ఆ ఉద్యోగం వచ్చిందని. కేవలము మామూలు సామాన్య మానవులమైన మనమే మన బిడ్డల పేరు వేరే వారికి ఉందని దానిని బట్టి ఆ బిడ్డల్ని గుర్తు చేసుకుంటూ ఒక ఉద్యోగాన్ని వారికి ఇచ్చినట్లయితే దేవదేవుడు తనకున్న అద్వితీయ కుమారుడు, ఒకే ఒక్క కుమారుడిని ఈ లోకానికి అర్పించినప్పుడు ఆ కుమారుడి నామంలో మనకి ఏదైనా కొదువు చేస్తారా? ఆయన ప్రాణాలను అర్పించి మనకి ఆయన పవిత్ర రక్తాన్ని మనకొక కవచంలాగా పెట్టిన ఆయన మనకి ఏది కూడా కొదువు చేయరు. కాబట్టి ఆ యేసు నామంలో మనం అందరం కూడా ఆయన అనుసరించాలని నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్.